సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వెలువెత్తుతోంది. తమ పోరాటం ఆగదంటున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులతో భేటీ అయ్యారు. ఈ నెల 11న లీ ప్యాలెస్లో అన్ని వర్గాలతో సమావేశం కానున్నారు. అలాగే 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లో గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తలసాని ఆరోపిస్తున్నారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు తలసాని శ్రీనివాస్ ఇంటి వద్ద నుంచి. దిలీప్, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, సో సికింద్రాబాద్కి ఎంతో చరిత్ర ఉంది. సో అలాంటి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సనతార్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో సికింద్రాబాద్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ పెరుగుతూ ఉంది. సో సికింద్రాబాద్లో ఉన్నటువంటి డివిజన్లను గందరగోళంగా విభజించారు. సో సికింద్రాబాద్లో ఉన్నటువంటి డివిజన్లను మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలిపే ప్రయత్నం చేస్తారు అనేటువంటిది ప్రధానంగా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపిస్తున్నారు. సో సికింద్రాబాద్కు ఘనమైన చరిత్ర ఉంది. జంట నగరాల్లో ఒకటి సికింద్రాబాద్ రెండు కలిపితేనే హైదరాబాద్గా ఉంటుంది. కాబట్టి సో అలాంటి సికింద్రాబాద్ ని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే క్లాక్ టవర్, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ తో పాటు లష్కర్ బోనాలు అంటే కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి ఉన్నటువంటి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం కుట్ర చేస్తుంది అనేటువంటిది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే కార్పొరేటర్లతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కంటోన్మెంట్ బోర్డు సభ్యులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూడా ఒక ర్యాలీని నిర్వహించాలని ఇప్పటికే నిర్వహించారు. సో ఆ ర్యాలీకి సంబంధించి అన్ని వర్గాలను కూడా ఇన్వైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పార్టీలకు అతీతంగా ఈ యొక్క పోరాటం చేయడానికి అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కేవలం ఒక రోడ్ మ్యాప్ ఆధారంగా డివిజన్లను విభజించారు తప్పితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిష్టాన్ని పరిగణలోనికి తీసుకోకుండానే ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాచరిక పోకడలకు వెళ్తే సహించేది లేదు అనేటువంటి కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు కూడా వివిధ దశల వారీగా ఆందోళనలు, కార్యక్రమాలు చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. రైట్.